సార్ రీసెంట్ గా రిలీజ్ చేసిన ఫౌజీ పోస్టర్ లో కూడా వన్ ఆఫ్ ది మోస్ట్ వైరల్ ట్వీట్ ఏంటంటే అది ఏఐలో జనరేట్ చేసిన పోస్టర్. అంటే అది చెప్తా కదా చెడు అనేవాళ్ళు ఏమైనా అంటారు కదా సార్. అసలు అందులో ఏదైనా వాడారా అసలు ఆ పోస్టర్ లో? ఏ వాడలేదు అంటే బ్యాక్గ్రౌండ్లో అక్కడక్కడ వాడతాం. బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు మీరు ఆ గోడలు గీడలు అవి చిన్న డిస్టర్బెన్స్లు తీయాలి అలాంటివన్నీ చేస్తాం. అది వాడలేదు అనట్లేదు. ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ దేంట్లో? అసలు మెయిన్ ఇమేజ్ ఎలా వాడతాం, ఆ ఎమోషన్ ఎలా వస్తుంది? ఓకే. ఇప్పుడు మెయిన్ ఫేస్ ఆఫ్ ద ఫిలిం ఏదైతే ఉందో, ఫేస్ ఆఫ్ ద పోస్టర్ ఏదైతే ఉందో అదే ఏఐలో చేయలేమంటున్నా. వెనక బ్యాక్గ్రౌండ్ ఓకే, వెనక బ్యాక్గ్రౌండ్ మేము ఇదివరకు అంటే ఫోటోలు అవి ఇవి మిక్సింగ్ చేసుకుని ప్యాచ్లు వేసుకుని ఇది కట్ చేసి మబ్బులు పెట్టి వర్షం లేయర్లు వేరే తెచ్చుకుని వేసుకుని అదంతా చేసేవాళ్ళం. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ అన్ని కలిపి నాకు ఒకటే వస్తుంది కదా, అది వాడుకుంటాను నేను ఏది సెట్ అవుతుంది అనుకుంటే. అంతేగాని మెయిన్ ఇమేజ్ అసలు మనం ఏఐలో ఏం చేయలేము. సో ఇప్పుడు ఫౌజీ పోస్టర్ లో రెయిన్ ఎఫెక్ట్ అలా తెచ్చుకున్నదా? అలాగే అంటే అందులో చాలా రెయిన్ ఎఫెక్ట్ మేమే వేసాము. వెనక గోడ ఉంటుంది చూడండి, ఒక బ్రోకెన్ వాల్ ఉంటుంది, అది పెట్టాము. కొన్ని బాడీస్ అన్ని స్కాటర్డ్ గా ఉన్నాయి. ఆ బాడీస్ లో కొన్ని తీసేయాల్సినవి తీసేసి కొన్ని ప్రాపర్ అంటే బాడీస్ ఉన్నాయి ఫోటోలో, కొన్ని మనకు అవసరం లేదు, చూస్తే ఫ్రేమ్ లో అక్కడక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది, కొంచెం ప్రాపర్ గా చేసి అంతవరకే వాడాము అంతే. మీరు సినిమా చూస్తారు షార్ట్ ఉంటుంది కూడా. ఓకే సార్, మీకు పర్మనెంట్ కాంపౌండ్స్ అంటే రాజు గారు, హను గారు, సందీప్ రెడ్డి వంగ గారు, గీతాడ్స్. సో ఏంటి సార్ అంటే ఈ అబ్సెషన్ అనేది ఉంటుందా ఈ పర్మనెంట్ కాంపౌండ్స్? అంటే ఇప్పుడు మీకు ఈ 4 అకౌంట్స్ మీకు వస్తే హ్యాపీ, కొన్ని మీకు బాగా నచ్చిన హీరోలో లేకపోతే బాగా నచ్చిన డైరెక్టర్ లో వేరే రావు కదా కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ త్రివిక్రమ్ గారు ఉన్నారు, మీకు నాకు తెలిసి అజ్ఞాతవాసి తప్ప ఆయనకి వేరే డిజైనర్ సెంటిమెంట్. సో అలా ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఎవరు ఇష్టం వాళ్ళది సార్. సితారాలో వేరే ఫిలిమ్స్ చేసాం మేము చాలా. అంటే ఆ ఫిలిం డైరెక్టర్స్ కొంతమంది వాళ్ళకి పర్టికులర్గా వాళ్ళకి ట్యూన్ అయి ఉన్న టెక్నీషియన్స్ తోటి వాళ్ళు వెళ్తారు. అను కానీ సందీప్ కానీ వాళ్ళతో మాకు ట్యూన్ ఉంది కాబట్టి వాళ్ళు ఎక్కడ వాళ్ళ ఏ సినిమా చేసినా ఏ హీరోతో చేసినా మాతో చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ రాజుగారు దాంట్లో రాజుగారు ఫస్ట్ ప్రయారిటీ మాకే ఇస్తారు. రాజుగారి దాంట్లో కూడా బయట వాళ్ళు చేసిన సినిమాలు ఉన్నాయి, అలా లేదు అన్ని మేము చేసామని ఏం లేదు. బట్ అదే కంఫర్ట్ లెవెల్. ఇప్పుడు రాజుగారికి మాకు ట్యూనింగ్ ఉంటుంది, ఏ అర్ధరాత్రైనా అపరాత్రైనా ఆయన ఏదైనా ఐడియా ఉన్నా లేదా మేము పంపించిన డిజైన్ చూసి ఆయన బాగుంది బాగాలేదు ఫ్రీగా మాట్లాడుకుంటాం మేము. ఏది మేము కన్విన్స్ చేయాలన్నా ఆయనకి ఈజీ సార్ ఇది బాగుంటుంది అట్లా. కొంతమందికి అలా ట్యూన్ అయిపోయాం అట్లా.